ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాం. ప్రతిరోజు ప్రభు సన్నిధి కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తూ మరి ఈరోజు మనం ధ్యానించుకోబోయేటువంటి వాక్య ధ్యానం ఆదికాండం 47వ అధ్యాయం 22 నుంచి 31వ వచనం వరకు మనం ధ్యానించుకొనబోతున్నాం. మరి ఆదికాండం 47వ అధ్యాయం 22వ వచనాన్ని మనం చదువుకుందాం. యాజకుల భూమి మాత్రమే అతడు కొనలేదు, యాజకులకు ఫరో బత్తెము నియమించెను. ఫరో ఇచ్చిన బత్తెము వలన వారికి భోజనము జరిగను గనుక వారు తమ భూములను అమ్మలేదు. ప్రార్థన చేద్దాం. స్తోత్రం దేవా, సర్వోన్నతుడ, సర్వాధికారి, నీ ఘనమైన అత్యున్నతమైన నామానికి లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ సమయమందున ప్రభా నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మాతో మాట్లాడమని, ప్రతి వారిపై నీ ఆత్మ అభిషేకం కుమ్మరించమని యేసు నామమున ప్రార్థించి పొందుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఇక్కడ యోసేపు యొక్క వ్యవహార దక్షత ఎంతో గొప్పది. మరి గోషేను ప్రాంతం వారందరికీ కూడా మరి గోషేను ప్రాంతం వారికి ఇప్పించాడు. ఎవరికి? వాళ్ళ ఫ్యామిలీకి. మరి రామశేషు ప్రాంతం వారికి లభించింది. ఎవరికి? వాళ్ళ ఇజ్రాయేలీలందరికీ కూడా. ఇజ్రాయేల్ అంటే ఎవరు? యాకోబు సంతానం అనమాట. మొత్తం యాకోబుతో కలిపి 66 మంది, యోసేపుతో కలిపి పిల్లలతో కలిపి 70 మంది. కాబట్టి అతని యొక్క వ్యవహార దక్షత ఎంతో గొప్పది ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. ఈ గోషేను ప్రాంతాన్ని అంతా కూడా మరి వారికి ఇప్పించాడు. ఈ రామశేషు ప్రాంతం వారికి లభించింది. రామశేషు అంటే ఏదో కాదు, గోషేన్ అనమాట. మరి కాపర్లు అంటే ఈజిప్ట్ వారికి చాలా చిన్న చూపు చూసేవారు. మరి ఎవరికి కూడా మరి అసూయ కలగదనమాట. ఎందుకంటే ఈ ఈజిప్ట్ వాళ్ళకి ఇంకా అసలు ఎందుకు కలుగుతుంది? కాపర్లు అంటే చిన్న చూపు చూస్తారు కాబట్టి వాళ్ళు పనులు చేసుకుంటూ ఉంటుంటారు. కాబట్టి తమ పని ఏదో తాము చేసుకుంటూ పోతూ ఉండేవారు అనమాట ఇజ్రాయేలీలు. హల్లెలూయా. మరి యోసేపు గొప్ప పదవిలో ఉన్నాను, చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నా సరే అతను ఏం చేసాడంటే మరి ఎంతో గొప్ప మరి గృహ నిర్వాహకుడిగా కనిపిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఫరోకు తెలియకుండా తన తండ్రికి సోదరులకు కానీ మనోళ్ళు అని చెప్పేసి ఏది కూడా ఇవ్వడం మనం చూడడం. ఇక్కడ ప్రతిదీ కూడా ఫరోను అడిగి, ఫరో చెప్పిన తర్వాత మాత్రమే, ఫరో నిర్ణయం తీసుకున్న తర్వాత మాత్రమే, ఫరో ఓకే చెప్పిన తర్వాత మాత్రమే తండ్రికైనా అన్నదమ్ములకైనా ఏదన్నా ఇచ్చేటువంటి విషయంలో మనకి మరి చేసినట్టు ఫరో నిర్ణయం చెప్పిన అంతా కూడా ఫరో సెలవు చెప్పినే చేశాడనమాట. ఎవరు? యోసేపు. కాబట్టి చాలా నమ్మకమైనటువంటి గృహ నిర్వాహకుడిగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో మనం కొత్త నిబంధనలు చూసినట్లయితే ఫిలోమోనుకు మరి ఓనేసిము అనేటువంటి గొప్ప ఓనేసిము అనేటువంటి ఒక పనిచేసేటువంటి వ్యక్తి ఉంటాడు. ఆ ఫిలోమోనుకి ఓనేసిము ఏం చేస్తాడంటే చాలా నష్టం కలిగించాడనమాట. ఆ నష్టం కలిగించినప్పుడు ఈ ఓనేసిము అనేటువంటి పేరుకి అర్థం ఏంటంటే ప్రయోజకుడు. అయితే అతడు మరి పౌలు ద్వారా రక్షించబడి మరి తిరిగి తన యజమానుడైనటువంటి ఈ యొక్క ఫిలెమోను దగ్గరికి పంపబడతాడనమాట. అలా పంపబడినప్పుడు అతడు నిజంగా ప్రయోజకుడు అవుతాడు. ఆ ఓనేసిము అనేటువంటి పేరుకి ప్రయోజకుడు అనేటువంటి అర్థం ఎప్పుడు వస్తుందంటే ఎప్పుడైతే పౌలు గారి దగ్గరికి వెళ్తాడో మరి అప్పుడు ఆ పౌలు గారు యొక్క బోధలు మాటలు విని ఈ యొక్క వ్యక్తి మారటం మనం చూస్తూ ఉంటుంటాం. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఒక పరిపూర్ణ నిజమైనటువంటి ప్రయోజకుడిగా అవుతాడనమాట. అలాగే యోసేపు దేవునికి చాలా నమ్మకమైనటువంటి గృహ నిర్వాహకుడు అనమాట. యాకోబు గత జీవితం అంతా కూడా మరి ఎంతో మోసపూరితమైనటువంటిది. మరి తన యొక్క సొంత చిత్తం ప్రకారం దేవుని చిత్తం అమలు చేయాలని చెప్పి, అమలుపరచాలని చెప్పి తిరిగాడనమాట. హల్లెలూయా. అలా తలంచాడు. నా చిత్తం ప్రకారం దేవుని చిత్తాన్ని చేయాలనుకున్నాడు తప్ప దేవుని చిత్త ప్రకారం నా చిత్తాన్ని, అంటే దేవుని చిత్తానికి నేను సబ్మిట్ అవ్వాలనుకోలేదు. ఈయన అనుకున్నట్టు దేవుని చిత్తం ఉంటే బాగుండనంటూ ప్రయత్నం చేస్తున్నట్టు మనకి కనిపిస్తూ ఉంటుంటుంది. అలాగే 100 సంవత్సరాల పోరాటం తర్వాత ఇప్పుడు ఐగుప్తు వచ్చాడు, వయోవృద్ధుడైపోయాడు. మరి యాకోబులో ఎంతో పరివర్తన వచ్చిందన్నమాట ఇప్పుడు 100 సంవత్సరాల తర్వాత. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక.
ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, 100 సంవత్సరాల జీవితం అంతా కూడా ఎట్లా గడిపాడంటే అట్లా గడిపాడు. గలతీ పత్రికలో 6వ అధ్యాయం 7వ వచనం మనం చూసినట్లయితే, మోసపోకుడి, దేవుడు విక్రింపబడుడు, మనుషుడు ఏమి విత్తునో అదే కోయును. ఆ వచనం ప్రకారం ఎవరు ఏది విత్తుతామో, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నా ప్రియమైనటువంటి సహోదరులు, ఏది విత్తుతామో అదే కోస్తాం. గమనించాలి, ఏది విత్తుతామో అదే కోస్తాం అని చెప్పి ఇక్కడ దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు మరి దేవుని వాక్యం ప్రకారం. కాబట్టి యాసావు ఏం చేశాడంటే క్షణికమైనటువంటి ఉద్రేకంతో తన యొక్క జ్యేష్ఠత్వాన్ని అమ్మేశాడు. ఎంతో కాలం నుండి మరి కనిపెట్టుచున్నటువంటి ఈ యాకోబు ఏం చేస్తూ ఉంటాడంటే ఆ జ్యేష్ఠత్వాన్ని కొనేసుకున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు మరి అతనిలో ఎంతో మార్పు, ఎవరిలోనూ, యాకోబులోను. ఇప్పుడు ఎలా ఉన్నాడంటే అప్పుడు అన్న దగ్గర ప్రవర్తించినటువంటి విధానం, తండ్రి దగ్గర ప్రవర్తించినటువంటి విధానం అవన్నీ పోయి ఇప్పుడు ఒక యాజకుడిగా ఉన్నాడనమాట. హల్లెలూయా. ఫరోను యాకోబు ఆశీర్వదిస్తూ ఉన్నాడు, ఒక యాజకుడు చేసేటువంటి పని చేస్తూ ఉన్నాడు, నిజమైనటువంటి యాజకుడుగాను. పరిపక్వత ఈ వృద్ధాప్యంలో ఈజిప్టులో వచ్చిందండి. ఎప్పుడు వచ్చిందండి? విశ్వాసంలో పరిపూర్ణత, పరిపక్వత ఈ వృద్ధాప్యంలో ఈజిప్టులోకి వచ్చిన తర్వాత అతనికి వచ్చిందనమాట. హల్లెలూయా. ఈ ఓనేసిం ఎలాగైతే ఎవరి దగ్గర, పౌలు దగ్గర పరిపూర్ణమైనటువంటి ప్రయోజకుడిగా మారాడో, అలాగే యాకోబు ఐగుప్తు వచ్చిన తర్వాత ప్రయోజకుడి విశ్వాసంలో మరి వృద్ధాప్యంలో పరిపక్వత ఈజిప్టులో వచ్చిందన్నమాట. హల్లెలూయా. మరి ఇక మనం చూసినట్లయితే ఈ ఆదికాండంలో ఈ కనాను, ఈజిప్ట్ ఈ 2 దేశాలు గురించినటువంటి సమాచారం మాత్రమే మనకు ఎక్కువగా రాయబడి ఉంది. కానీ మిగతా అంటే చాలా దేశాలు ఉంటాయి కదా, కేవలం ఈ 2 దేశాలే కనిపిస్తూ ఉంటుంటే మనకి ఈ ఆదికాండంలో చూసినట్లయితే ఈజిప్ట్ దేశం, కనాన్ దేశం అని చెప్పేసి. హల్లెలూయా. మరి యోసేపు ఈ ఫరోకి చాలా మరి ప్రతినిధిగా ఉంటూ ఈ ప్రభుత్వ యొక్క ఖజానాకు అవసరమైనటువంటి ద్రవ్యాన్ని అంతా కూడా సమకూరుస్తాడు. ప్రజలకు మరి సరిపోయినటువంటి ఆహారాన్ని అంతా కూడా సరఫరా చేస్తూ ఉంటుంటాడు. హల్లెలూయా. మరి మనం అర్థశాస్త్రం అని చెప్పుకుంటుంటాం చదువుకునేటప్పుడు, అర్థశాస్త్రం, ఆర్థిక శాస్త్రం అని సోషల్లో. ఈ అర్థశాస్త్రం బాగా తెలిసినటువంటి వ్యక్తిగా మనకి ఇక్కడ యోసేపు కనిపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా మరి యాకోబుకి యోసేపుకి వ్యత్యాసం ఎంత ఉన్నదో? చాలా ఉన్నదనమాట. ఈ యాకోబేమో ఉపాయశాలి, యోసేపేమో ఉపకారశీలి. ఉపాయశాలికి ఉపకారశీలికి చాలా తేడా ఉన్నది. తన ఉపాయాలు వేసి అన్నను మోసం చేసి, తండ్రిని మోసం చేసి, మామను మోసం చేసి ఏదో సాధించేద్దాం అనుకోండి, 100 సంవత్సరాలు వృధాగా గడిపేశాడు యాకోబు. కానీ యోసేపు చూసినట్లయితే ఉపకారశీలి, ఉపకారం చేసేటువంటి వాళ్ళే ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంటుంటారు. ఉపాయాలు చేసేటువంటి వారు ఎప్పుడు కూడా అట్లా ఉంటారనమాట. హల్లెలూయా. వచ్చాడు ఉన్నతమైన స్థితికి, మంచి పరిపక్వత చెందిన 100 సంవత్సరాల తర్వాత వచ్చాడు. కానీ అక్కడ యోసేపుకి అంతా 40 సంవత్సరాల లోపలనే అదంతా కూడా జరుగుతూ ఉంది. కాబట్టి తన కుటుంబం, ఎవరి కుటుంబం? ఇజ్రాయేల్ కుటుంబం మరి ఈజిప్టులోనే స్థిరపడిపోకూడదు, మనం మళ్ళీ కనాన్ దేశం వెళ్ళిపోవాలి, ఒకవేళ ఈజిప్ట్లో స్థిరపడిపోతామేమో అని చెప్పి ఆందోళన చెందుతూ ఉన్నాడు, భయపడుతూ ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అంటే యాకోబు తన యొక్క నిబంధనని మర్చిపోలేదు. దేవుడు చెప్పాడు ఒక నిబంధన, నిన్ను ఇసుక రేణుల వల్ల విస్తరింపజేస్తాను, నేను వాగ్దత్త భూమికి నడిపిస్తాను అని చెప్పాడు కదా, అది మర్చిపోలేదు అంటాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మరి ఈ పాత నిబంధన చూసినట్లయితే ఈ పాత నిబంధన నిరీక్షణ ఈ భూమికి పరిమితమైనది. ఈ పాత నిబంధన ద్వారా మనుషులు నిరీక్షించినటువంటి నిరీక్షణ అంతా కూడా వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఆ వాగ్దత్త భూమిలో పాతి పెట్టబడితేనే మనం ఏమవుతామంటే ఈ ఎక్కడికి దేవుని సన్నిధికి వెళ్తాము అనేటువంటి ఆలోచన ఉన్నదనమాట అంతా. మనకి 47వ అధ్యాయం చూసినట్లయితే యోసేపు, ఇదిగో నేడు మిమ్మల్ని మీ భూములను ఫరో కొరకు కొని ఉన్నాను, ఇదిగో మీకు విత్తనములను పొలములను విత్తుడి, పంటలో 5వ భాగం మీరు ఫరోకి ఇవ్వలను, 4వ భాగం పొలంలో విత్తుటకును, మీకును మీ కుటుంబం వారికి ఆహారమును మీ పిల్లలకు ఆహారమునకై మీవై ఈడని ప్రజలతో చెప్పగా వారు, నీవు మమ్మల్ని బ్రతికించితివి, ఏలిన వారికి అటాక్స్ మా మీద ఉండనింది. మరి వాళ్ళంతా చెప్తా ఉన్నారన్నమాట, ఫరో దాసులు మగుదాం అని చెప్పేసి, మేము బాసులు అయిపోతాం ఫరోకి, మా జీవితాలు మేము సమర్పించుకుంటాం, మేము బ్రతికితే చాలు, మా ఆస్తులు మా గొడ్డులు గోదలన్నీ ఇచ్చేస్తామని చెప్పాళ్ళు. అప్పుడు 5వ భాగంలో ఫరోదని చెప్పి నేటి వరకు మరి యోసేపు ఐగుప్తు భూములను గూర్చి కట్టడ నియమించెను. హల్లెలూయా. యాజకుల భూములు మాత్రమే
వినాయింపబడెను, అవి ఫరోవి కావు. హల్లెలూయా. యాజకులకు విలువ ఇచ్చాడండి అక్కడ. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశమందల గోషేను ప్రాంతంలో నివసించిరి, అందులో వారు ఆస్తి సంపాదించుకొని సంతానాభివృద్ధి పొంది మిగుల విస్తరించిరి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి యాకోబు ఐగుప్తు దేశంలో 17 సంవత్సరములు బ్రతికెను. యాకోబు దినములు అనగా అతడు జీవించిన సంవత్సరం 147, 100 + 47, 147. ఇశ్రాయేలు చావవలసినటువంటి దినములు సమీపించినప్పుడు అతడు తన కుమారుడైన యేసేపుని పిలిపించి ఒక మాట చెప్తా ఉన్నాడు కుమారుడితోటి, నాన్న నీ కటాక్షం అయిన దయచేసి నీ చేట్టుకొచ్చిన తొడ కింద పెట్టు. అంటే మన చేతిలో చేసి అలా ప్రమాణం చేస్తున్నప్పుడు తొడ మీద పెట్టి తొడ కింద పెట్టి ఆ ప్రమాణం చేయించుకునేవారు అన్నమాట. ఏంటంటే నా ఎముకలను తీసి నమ్మకం కనపరిచినట్లుగా నన్ను ఐగుప్తులోనే పాతి పెట్టుము అని చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇక్కడ మనం ఈ 47 అధ్యాయం 13 నుంచి 26 వచనాల వరకు మనం చూసినట్లయితే అక్కడ దేవుని వాక్యం ఏం సెలవిస్తూ ఉందంటే, మరి యేసేపు పరిపాలనలో చక్రవర్తి అధికారం బాగా అపారంగా విస్తరించిందంటండి. మరి భూభాగం అంతా కూడా ఆ తరువాత ప్రజలంతా కూడా ఫరో ఆస్తి అయిపోరు. భూభాగం ఏంటి, ప్రజలేంటి, ఈ భయంకరమైనటువంటి ఆ కరువు కాలంలో అత్యవసరమైనటువంటి స్థితిని ఎదుర్కోవాలంటే బహుశా ఇదే సరైన పద్ధతో మార్గం తెలియదు కానీ మనకి. కానీ అది ఏమైందంటే తర్వాత అప్పటికి మంచి పద్ధతి అది అలా చేయటం. కానీ తర్వాత కాలంలో ఏమైందంటే ఈజిప్టు సౌభాగ్యానికి ఇది దోహదం చేసిందని చెప్పి మరి చెప్పలేము మనం. అన్ని ప్రభుత్వాన్ని అయిపోయేసరికి వ్యక్తికి స్వేచ్ఛ లేదు, చొరవ లేదు, అన్నీ కూడా అనగారిపోయినాయి అనమాట. ఎందుకంటే అన్ని ప్రభుత్వాన్ని అయిపోయినాయి, మనిషికి ఇంక స్వేచ్ఛ ఏముంటుంది, అంత బానిస బతకాలన్నమాట. ఈ మొత్తంగా కూడా ప్రజలు ఇబ్బంది పడసాగారనమాట. హల్లెలూయా. ప్రజలంతా ఇబ్బంది పడతారనమాట. అయితే ఈజిప్టులో జరిగినటువంటి సంగతి ఆ తరువాతి కాలంలో మరి ఇజ్రాయేల్ ప్రజలకు దేవుడు నేర్పించినటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి గుణపాఠానికి ఒక దృష్టాంతంగా ఉందన్నమాట. హల్లెలూయా. ఇజ్రాయేలీ దేశం తనదని, ప్రజలంతా కూడా తనకు చెందినవారని చెప్పి దేవుడు వారికి చెప్పాడు. వారు మరి ఇజ్రాయేల్ ప్రజలు ఈ తన ఒడంబడి కంటే తన విధానానికి కట్టుబడి ఏం చేశారంటే దేవునికి లోబడినంతకాలం, దేవునికి మొక్కినంతకాలం, దేవునికి ఇష్టంగా జీవించినంతకాలం కూడా వారి క్షేమానికి తానే బాధ్యత వహిస్తానని చెప్పి దేవుడు చెప్పాడు. మీరు నిర్గమకాండం 7వ అధ్యాయం 4వ వచనం, 19వ అధ్యాయం 5వ వచనం దయచేసి మీరు రాసుకుని తర్వాత చదువుకోండి. ఇవన్నీ నిర్గమకాండం 7:4, 19వ అధ్యాయం 5వ వచనం, అలాగే లేవీకాండం 25వ అధ్యాయం 23వ వచనం, అలాగే ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 6వ వచనం. మరి అదేవిధంగా ఇప్పుడు మనం అవన్నీ చదివినట్లయితే ఆ వచనాల ప్రకారం ఇప్పుడున్నటువంటి విశ్వాసులు వారికి ఉన్నదంతా కూడా దేవుని సొత్తు అని గ్రహించాలి. నీది నాది మనదంతా కూడా దేవుని సొత్తు అని చెప్పి మనం గ్రహించాలన్నమాట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలిగిన గాక. బైబిల్ గ్రంథంలో అనేకమైనటువంటి విషయాలు దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. 1వ కొరింథీ పత్రికలో చూసినట్లయితే 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం చూసినట్లయితే, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా. హల్లెలూయా. మన దేహము మన దేవునికి ఆలయమై ఉన్నదంట, పరిశుద్ధాత్మ దేవునికి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు మీ సొత్తు గారు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహంతో దేవుని మహింపరచడని 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 19-20 వచనాల్లో మనకి సెలవిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశమందల గోషేను ప్రదేశంలో నివసించిరి. ఎక్కడ నివసిస్తూ ఉన్నారంటండి? గోషేను ప్రదేశంలో. మనకి 46వ అధ్యాయం 23వ వచనం మనం చూసినట్లయితే దాను కుమారుడైన ఆదికాండం 46వ అధ్యాయం 3వ వచనం మనం చూసినట్లయితే, ఆయన నేనే దేవుడును, నీ తండ్రి దేవుడును, ఐగుప్తునకు వెళ్ళుటకు భయపడకము, అక్కడ నిన్ను గొప్ప జనముగా చేసేదను అని దేవుడు అక్కడ చెప్పినటువంటి మాట ప్రకారం వీళ్ళంతా కూడా గోషేన్లో జీవిస్తూ ఉన్నారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇక్కడ తొడ కింద అంటే ఏంటంటే మరి ప్రమాణం చేయటం అన్నమాట. హల్లెలూయా. ఆ విధంగా ప్రమాణం చేయించుకుని మరి యాకోబు కొడుకు చేత ప్రమాణం చేయించుకుంటూ ఉన్నాడు. మనం ఇక్కడ గమనించినట్లయితే మరి ఈ పాత నిబంధన నిరీక్షణ అనేటువంటిది భూమికి పరిమితమైనటువంటిది, భూమి లోక సంబంధమైనటువంటిది మాత్రమే. మరి యాకోబు వలె అబ్రహాం కూడా ఇదే నమ్మాడు. ఏంటది? మీరు అక్కడ చూస్తారు, మనం ఆదికాండం ధ్యానించుకున్నప్పుడు ఈ షారాను అక్కడ పూడ్చిపెట్టడానికి, ఈ వాగ్దత్త భూములను పూడ్చిపెట్టాలి, నన్ను కూడా అక్కడే పూడ్చిపెట్టాలని చెప్పేసి మనకి అప్పుడు పొలం కొంట ఇదంతా చూస్తూ ఉంటుంటాం. మరి ఇస్సాకు కూడా ఇదే నమ్మాడు.
అబ్రహాం ఇదే నమ్మాడు, ఇస్సాకు ఇదే నమ్మాడు, యాకోబు కూడా ఇదే నమ్మాడు. హల్లెలూయా. దేవుని సంఘం అయితే తన నిరీక్షణను మరి ఇహలోక సంబంధమైనటువంటిదిగా ఇహలోకానికి మాత్రమే పరిమితం చేయదు. హల్లెలూయా. సంఘానికి ఇంకా విస్తృతమైనటువంటి నిరీక్షణ ఉంది. హల్లెలూయా. మరి యేసు వద్దకు సంఘం ఎత్తబడుతుంది. హల్లెలూయా. నూతన యెరూషలేములోనికి ప్రవేశిస్తుందంటే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి ఆ నూతన యెరూషలేములోకి ప్రవేశించాలన్నటువంటి విస్తృతమైనటువంటి ఆ యొక్క నిరీక్షణ కలిగి ఉంటుందంటే సంఘం. కాబట్టి ఆ నూతన యెరూషలేములోకి ప్రవేశించి అదే శాశ్వతమైనటువంటి నివాసం అని చెప్పి మనం తెలుసుకుంటాం. మరి కాబట్టి ఈ నిరీక్షణ నిత్యత్వం వరకు మనకి పొడిగించబడి ఉంటుంది అంటే. ఏదో ఈ భూమిలో పలానా చోట పాతిపెట్టబడితే పలానాది చేస్తే మన పరలోకం వచ్చేస్తుందని అనుకోవటానికి లేదు. నిత్యత్వంలోనికి ఉండాలన్నమాట మన నిరీక్షణ. హల్లెలూయా. మన నిరీక్షణ ఎంతవరకు ఉండాలంటే నిత్యత్వం వరకు పొడిగించబడాలన్నమాట. అయితే ఈ పాత నిబంధనలో చూసినట్టు అయితే నిరీక్షణ మరి దేవుని రాజ్యము ఈ భూమి మీద స్థాపించబడుతుంది. ఈ పాత నిబంధన నిరీక్షణ అయితే ఏంటంటే దేవుని రాజ్యం భూమి మీద స్థాపించబడుతుంది మరి అనేటంత వరకు మాత్రమే అది జరిగినప్పుడు గమనించాలి. అసలు ఈ పాత నిబంధన నిరీక్షణ ఏంటంటే ఈ యొక్క దేవుని రాజ్యం అనేటువంటి భూమి మీద మరి స్థాపించబడుతుంది అనేటంత వరకేనంట. అది జరిగినప్పుడు ఈ ఇజ్రాయేలు నిరీక్షణ నెరవేరినట్లే. హల్లెలూయా. ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా మరి ఇహలోక సంబంధమైనటువంటి రాజ్యం కొరకే లేపబడినట్లే గమనించాలి. ఈ ఇజ్రాయేల్ ప్రజలంతా కూడా మరి ఇహలోక సంబంధమైనటువంటి రాజ్యం కొరకు లేపబడతారంటారు. కాబట్టి 1000 ఏండ్ల పరిపాలన నిత్య రాజ్యానికి ప్రయోగం మాత్రమే. హల్లెలూయా. శాశ్వతం కాదండి. 1000 ఏండ్ల పరిపాలన అనేటువంటిది ఏంటంటే నిత్య రాజ్యానికి ఒక ప్రయోగం మాత్రమే. ఆ తరువాత నీతి నివసించేటువంటి నిత్య రాజ్యం ప్రవర్తిల్లుతుంది. హల్లెలూయా. ఆయనే. అందుకే చూడండి, గమనించాలి. మనకి ఈ 1000 ఏండ్ల పరిపాలన అనేటువంటిది ఏంటంటే నిత్య రాజ్యానికి ఒక ప్రయోగం మాత్రమే. హల్లెలూయా. ఆ తర్వాత ఏమవుతుంది? నీతి నివసించేటువంటి నిత్య రాజ్యం వర్ధిల్లుతుందన్నమాట, ప్రవర్తిల్లుతుందన్నమాట. అందుకే యాకోబు ఏం చేస్తూ ఉన్నాడంటే ఈజిప్ట్లో పాతి పెట్టడానికి ఇష్టపడటం లేదు. హల్లెలూయా. దేవుని వాగ్దానం చేసినటువంటి ఆ భూమి నందు మాత్రమే నన్ను పాతి పెట్టాలి. హల్లెలూయా. దేవుని వాగ్దానం నందు నమ్మకం ఉంచినటువంటి వ్యక్తి కనుక కనాన్లోనే నన్ను పాతి పెట్టాలని చెప్పి కోరుకుంటా ఉన్నాడు. హల్లెలూయా. అయితే ఇప్పుడు మన సంగతి ఏంటి మరి? ప్రియులారా, వాక్యం వింటున్న వాళ్ళందరికీ డౌట్ వస్తుంది, మనం కూడా కనాన్లో పాతి పెట్టాలి మనల్ని అని చెప్పేసి. కాబట్టి ఈరోజు మనం చనిపోతే ఎక్కడ భూస్థాపన చేసినా ఏ భేదము లేదు, ఏ సంఘము లేదు, ఎవరు లేరు. ఖచ్చితంగా పైకి ఎత్తబడి పెట్టేటప్పుడు ఎక్కడున్నా కూడా అందరం లేపబడతాం. దెర్ ఇస్ నో డౌట్. ఎక్కడున్నా కూడా. కొందరైతే పాతి పెట్టే అవకాశమే లేదు, కొంతమంది పూడ్చిపెట్టక లేదు, కొంతమంది మధ్యాకాశంలో చనిపోయిన ఉన్నారు. ఎక్కడ ఏ పరిస్థితిలో ఉన్నా గాలి నీరు భూమి ఆకాశాన్ని దేవుడు లెక్క అడుగుతాడు. ప్రతిదీ కూడా అప్పగించవలసిందే. కాబట్టి శరీర ఆత్మలు ఏకమవుతాయి. మనం ఎక్కడున్నా, ఏ ప్రదేశంలో చనిపోయినా కానీ, మీ బాడీ ఎక్కడున్నా కానీ, మీరు ఎక్కడున్నా కానీ, యేసయ్య రాకడ వచ్చినప్పుడు శరీర ఆత్మలు రెండు కూడా ఏకమవుతాయి అన్నమాట. హల్లెలూయా. ముందుగా చనిపోయిన వారందరూ లేపబడతారు. మరి వారి శరీరాలకు వారి ఆత్మలు ప్రవేశిస్తాయి. హల్లెలూయా. అప్పటి వరకు మనం జీవించి ఉంటే ఒకవేళ రెప్పపాటులో హల్లెలూయా మార్పు చెందుతూ ఉంటాం మనం కూడా. ఎలాగా? మనకున్న శరీరం పోతుంది, మహిమ శరీరం మనకు ప్రాప్తిస్తుందంట. హల్లెలూయా. ప్రభుతో సదాకాలం ఉండటానికి మనం కూడా ఎత్తబడతాం. కనుక మన భౌతిక శరీరాన్ని ఎక్కడ సమాధి చేసినా ఒకటే. క్రీస్తునందు బ్రతికున్నవారు, క్రీస్తునందు చనిపోయిన వారు అందరూ కూడా లేపబడతారు. హల్లెలూయా. మన నిరీక్షణ పరలోక సంబంధమైనటువంటిది అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోవాలి. భూలోక సంబంధమైనటువంటిది కాదు. ఈ భూమిలో పాతి పెడితే, ఇది చేస్తే, అది చేస్తేనే అట్లా అనేటువంటిది పెట్టుకోవద్దు. ఎక్కడ పాతి పెట్టినా ఖచ్చితంగా మనం లేపబడతాం. మన నిరీక్షణ భూలోక సంబంధమైనది కాదు, పరలోక సంబంధమైనటువంటిది. మనకు నూతన యెరూషలేము స్పష్టంగా అనుగ్రహింపబడుతుంది. హల్లెలూయా. ఈ పాత నిబంధన మరి నిరీక్షణ ఇహలోకానికే చెందింది, ఈ భూమికే పరిమితమై ఉన్నది. అందుకే యాకోబు ఏం చేస్తున్నాడంటే తనను కనాను భూమిలోనే పాతి పెట్టాలి అని చెప్పి ప్రాధేయపడుచూ ఉన్నాడు. హల్లెలూయా. యాకోబుకి మరి ఈ పునరుత్థాన నిరీక్షణ ఉన్నది కనుకనే ఈ వాగ్దాన భూమిలో అతడు సమాధి చేయబడవాలని చెప్పి అతడు కోరుకుంటా ఉన్నాడు. ఇప్పుడు యాకోబు విశ్వాసం మరి శేఖర బిందుకు చేరిందనమాట. అంటే ఉన్నతమైనటువంటి, శేఖరుడు అంటే ఎవరు? సూర్యుడు. అంటే ఉన్నతమైనటువంటి స్థానానికి చెందిందనమాట. బాగా పరిపక్వత చెందింది యాకోబు యొక్క విశ్వాసం. హల్లెలూయా. కాబట్టి పునరుత్థాన నిరీక్షణ అనేటువంటిది యాకోబుకు ఉన్నదనమాట. హల్లెలూయా.
దేవునికి స్తోత్రం. ముందైతే మరి యాకోబుకి ఎన్నెన్నో అనుభవాలు ఉన్నాయి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. పూర్వం అంతా కూడా ఆ యొక్క యాకోబు మనస్తత్వం ఏంటంటే వ్యాపార మనస్తత్వం అన్నమాట. దేవుని చిత్తాన్ని సొమ్ము చేసుకోవడానికి చూశాడు తప్ప దేవుణ్ణి సొమ్ము చేసుకోవాలి, అలాగని దేవుని చిత్తానని చెప్పి అనుకున్నాడు. కానీ ఈజిప్ట్లోకి వచ్చిన తర్వాత మాత్రం పూర్తిగా మారిపోయాడు. యాకోబు మొదటి నుండి పట్టు వీడవన్నటువంటి మనిషిగా మనం చూస్తూ ఉన్నాం. పట్టుకున్నాడంటే ఏదైనా సరే పట్టు వీడడు అనమాట, పని అయ్యేంత వరకు కూడా. అభివృద్ధి కామన గల యువకుడు అనమాట ఆయన. హల్లెలూయా, ఎట్లయినా సాధించాలి, అభివృద్ధి చెందాలని చెప్పి. పాపం చేయాలని కాదు కానీ పాపంలో పడిపోయాడు అనమాట. పాపం చేయాలని అనుకోలేదు కానీ పాపంలో పడిపోయాడు అనమాట. కాబట్టి మంచి సాంఘికమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి వ్యక్తిగా మనకి కనిపిస్తూ ఉన్నాడు. అవినీతిపరుడు ఏమీ కాదు యాకోబు, మంచివాడే. తన బిడ్డలు మాత్రం వదిలిపెట్టి తిరిగేటువంటి రకం అసలే కాదనమాట ఆయన. తన బిడ్డలను, భార్యను, అందరినీ కూడా ప్రేమించేటువంటి మరి సంసారపక్షం అయినటువంటి మనిషి ఆయన. ఆయన ఏమి చెడ్డ మనిషి ఏమి కాదు, మోసగాడు అని చెప్పేసి మీరు ఏదో అనుకోవద్దు దయచేసి. యాకోబు సంసారం విషయంలో మంచి మనిషి. ఐ మీన్ పిల్లల్ని ఫ్యామిలీని, భార్యని, బిడ్డల్ని మంచిగానే చూసుకునేటువంటి వ్యక్తి అనమాట. అయినా యాకోబు ఓడిపోయాడు. ఎందుకనంటే దేవుని చిత్తాన్ని తన సొంత విధానాలను అనుసరించి నెరవేర్చుకోవాలనుకున్నాడు. కాబట్టి దేవుని చిత్తాన్ని దేవుని పద్ధతిలోనే అన్వయించుకోవాలి, స్వీకరించాలి. దేవుని చిత్తాన్ని దేవుని చిత్తానుసారంగానే చేయాలి తప్ప మన యొక్క ఆలోచనలు అనుసరించినట్లయితే అది ఫెయిల్ అయిపోతాం అనమాట. అందుకనే యాకోబు ఇక్కడ ఫెయిల్ అయిపోయినట్టు మనం చూస్తూ ఉన్నాం అనమాట. 100 సంవత్సరాలు వృధా అయిపోయిందనమాట. అది మొదట్లో యాకోబుకి తెలియదు ఆ విషయం, దేవుని చిత్తాన్ని దేవుని చిత్తానుసారంగా చేయాలనేటువంటిది. కాబట్టి హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అతని జీవితాన్ని పాడు చేసినటువంటి సమస్య ఇదే అనమాట. అది మొదట్లో తెలియదు కాబట్టి. యాకోబు కూడా మొదటి నుండి ఇర్మియాలాగా ప్రార్థించి ఉంటే ఎంత బాగుండేది. హల్లెలూయా. కాబట్టి ఏసావు దగ్గర మరి జ్యేష్ఠత్వం దొంగిలించినప్పుడు యాకోబు ప్రకృతి సంబంధి, రక్షణ లేనటువంటి మానవుడు కూడా ప్రకృతి సంబంధం అనమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, దయచేసి గమనించండి. ఇర్మియా అంత అద్భుతంగా ప్రార్థన చేసాడో యాకోబు కూడా అలా చేస్తే పరిస్థితి వేరే ఉండేదేమో. ఏసావు దగ్గర దొంగిలించేశాడు, దొంగ అనుకుంటున్నాం కదా, అప్పుడు ప్రకృతి సంబంధమైనటువంటి మనిషి. కాబట్టి రక్షణ లేనటువంటి ప్రతి మనిషి కూడా ప్రకృతి సంబంధే. దేవుని సమయం ఉన్నంత వరకు మనం అతను కనిపెట్టలేదు. దేవుడు సమయం ఇచ్చాడు, సమయం ఉన్నంత వరకు కూడా అతను కనిపెట్టలేదు అనమాట. రోమపత్రిక 8వ అధ్యాయం 7-8 వచనాలు చూసినట్లయితే మనకు అక్కడ ఆత్మానుసారమైనటువంటి మనసు జీవమును సమాధానమునై ఉన్నది, ఏలైనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమునై ఉన్నది. అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏ మాత్రమును లోబడనేరదు. హల్లెలూయా, లోబడదు, ఏ మాత్రం లోబడదంట. ఏది శరీరానుసారమైనటువంటి మనసు. కాబట్టి దేవుని పనిని మానవ పద్ధతిలో చేయలేము. అలా చేస్తే ఆశాభంగమే మిగులుతుంది, నిరాశ మిగులుతుంది, అపజయమే మిగులుతుంది. దేవునితో సంఘర్షణ పెట్టుకుంటే జీవితం అంతా కూడా వృధా అవుతుంది. యాకోబు అదే పని చేశాడు. హల్లెలూయా. యేసేపు ఏం చేస్తున్నాడు, తన తండ్రి మొదటి నుండి బాగా అబ్జర్వ్ చేస్తున్నాడు తన తండ్రి గారిని. అసలు ఏం చేస్తున్నాడు మా నాన్న, ఏంటి ఈయన పద్ధతి ఏంటని చెప్పి మొదటి నుంచి కూడా బాగా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, బాగా గమనించాడు. అందుకని ఏం చేశాడు, తండ్రి చేసినటువంటి తప్పు తాను చేయకుండా ఉండాలని చెప్పి చాలా జాగ్రత్త పడతా దేవుని దృష్టిలో గొప్పవాడయ్యాడు యోసేపు. కానీ యాకోబు వృధా ప్రయాసలతో దేవునితో పెనిగిలాడాడు అనమాట. వృధా ప్రయాస. హల్లెలూయా. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, వింటున్నారు అందరూ. మరి ఈజిప్ట్లో యాకోబు జీవించినటువంటి 17 సంవత్సరాల జీవితమే ఆత్మ సంబంధమైనటువంటి జీవితంగా మనకు కనిపిస్తూ ఉంది. కానీ అంతకుముందు అతడు శరీర సంబంధమైనటువంటి వ్యక్తిగా మనకు అక్కడ కనిపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మరి శరీర విధానాలను అనుసరించి దేవుని ప్రణాళికలను అమలుపరచడము అసాధ్యము. నోట్ చేసుకోవాలి. శరీర విధానాలను అనుసరించి దేవుని ప్రణాళికను అమలు చేయాలనుకోవడం అసలు అసాధ్యం అనమాట. కాబట్టి ప్రతి మనిషి కూడా తాను జ్ఞానిని అనుకోకూడదు. నేను జ్ఞానిని అనుకోకూడదు అనమాట. దేవుని యందు భయం కలిగి జీవించాలి. దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జిస్తూ ఉండాలన్నమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. జ్యేష్ఠత్వ విషయంలో మరి యాకోబు తీరు ఎంతో స్వార్థపూరితమైనటువంటిదిగా మనకు కనిపిస్తూ ఉంది. అదొక బేరం. చూసారా, బేరం, చిక్కుడుగాయ కొరకు జ్యేష్ఠత్వం బేరం.
మరి తల్లి అయినటువంటి రెబ్బగా ఏం చేసింది? ఉపాయం చెప్పి మరీ సహకరించింది. కాబట్టి తల్లి కుమారులు కలిసి ఏం చేశారంట? ఇస్సాకును మోసం చేశారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని దృష్టిలో విధానం ఎంత ముఖ్యమో ఫలితం కూడా అంత ముఖ్యమే. మంచి ఫలితం కోసం చెడు విధానం వాడి యాకోబు పెద్ద తప్పే చేశాడండో. హల్లెలూయా, హల్లెలూయా. మోసం చేసే వ్యక్తికి జీవితాంతం రభస ఎక్కువ అవుతూనే ఉంటుందంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మరి చివరిగా నేను మనం ఇక కొందరు మనకి ఇక్కడ 4 వ్యక్తులు మనకి మనం చూసాము. ఆ 4 వ్యక్తుల గురించి మీకు ఒకసారి నేను రిమైండ్ చేసి నేను ముగించాలనుకుంటా ఉన్నాను. ఎవరంటే మొట్టమొదటిగా ఇస్సాకు అనమాట. ఈ ఇస్సాకు అనేటువంటి వ్యక్తి కుటుంబ యజమాని, మరి తండ్రి, బలహీనుడు, భోజన ప్రియుడు. పిల్లల ఏడల మరి పక్షపాతం అతనిలో ఉన్నది కాబట్టి వృద్ధుడైనా సరే కుటుంబ ప్రేమ సంబంధాలలో ఆధ్యాత్మికంగా ఇతను అపరిపక్వ స్థాయిలో ఉన్నాడు, అంటే పరిపక్వత చెందలేదన్నమాట. హల్లెలూయా. ఇస్సాకు తర్వాత మనకి యాసావు చూసినట్లయితే ఇతను చేజేతులు కూడా చేసుకున్నదంతా కూడా అనుభవించాడు అనమాట. తన జ్యేష్ఠత్వ హక్కుని ఏం చేశాడు? త్రోసిపుచ్చేశాడు. హల్లెలూయా. తద్వారా దుస్ఫలితమే అతని తల మీదకి వచ్చింది. తర్వాత యాకోబుని చూసినట్లయితే మరి అతను తాను మోసగించినటువంటి దానికి తగినటువంటి ప్రతిఫలం అనుభవించాడు యాకోబు. తన జీవితం అంతా కూడా, తన జీవితంలో విలువైనటువంటి కాలం 2 దశాబ్దాలు, హల్లెలూయా, దేవునికి స్తోత్రం, వ్యర్థమైపోయాయి. దీనికి కారణం అతని మోస ప్రవృత్తియే. దేవునికి స్తోత్రం కలుగును. చివరగా రెబ్గాను చూసినట్లయితే ఈమె మరి తన యొక్క స్వయంగా కూడా చేసుకున్నదంతా కూడా అనుభవించింది. ఎందుకంటే కుమారునికి మోసం చేయడం నేర్పించింది. చివరికి తన గారాల కుమారుని ఏం చేసిందంటే మళ్ళా తిరిగి చూడకుండానే చనిపోయిందనమాట. హల్లెలూయా. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మరి దేవుని ప్రభుత్వంలో నియమం ఒకటి ఉంటుంది. ఏంటది? ఎవరు ఏది విత్తుతారో అదే పంట కోస్తారు. హల్లెలూయా. దేవుడు పక్షపాతి కాదండి. ఎంత గొప్ప భక్తుడైనను మానవ పద్ధతిలో దేవుని యొక్క మరి ఈ యొక్క పద్ధతులను నెరవేర్చాలని అనుకోవడం ఎంతో అవివేకం అవుతుంది. రోమపత్రిక 8:28 ఉంటుంది. ఆయన సంకల్పం చెప్పిన పిలువబడిన సమస్తము సమకూడి జరుగుతుంది అని చెప్పి మనం గుర్తెరగాలంట. కాబట్టి మన జీవితంలో ఉపాయాలు పనిచేయవు. దేవుని చిత్తం ఆయన పద్ధతిలోనే నెరవేరుతుంది తప్ప మన ఉపాయాలు పనిచేయవు. కాబట్టి ఆదికాండం 47వ అధ్యాయం నుంచి యాకోబు జీవితంలో చివరి గడియలు మనకు ముందుగా ఉంచబడ్డాయి అనమాట, మన ముందు ఉంచబడ్డాయి. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు యాకోబు ఆత్మ సంబంధి, ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో చివరి పరిపక్వతను పుంజుకున్నటువంటి వ్యక్తిగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాడు. పరిపక్వత అంటే కొంచెం మెచ్యూరిడ్ అయ్యాడు అనమాట. హల్లెలూయా. కాబట్టి దేవుని మహిమపరిచే విధంగా మనం దినదినం ఎదుగుచూ ఉండాలంటాడు యాకోబు వలె. యాకోబు చూడండి 100 సంవత్సరాలు ఇక్కడ నుంచి ఏం చేస్తాం? దేవుళ్ళు ఎదుగుతూ ఉన్నాడు అనమాట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనం దినదినం దేవుని కృపలో వర్ధిల్లుతూ ఉండాలి. మన ఆత్మఫలం పరిపక్వత చెందుటకు మనం కొంతకాలం పడుతూ ఉంటుంది. చూడండి, పండేసాం, చెట్టేసాం, కాయ కాసిన ఫలం పరిపక్వం చెందాలంటే కొంతకాలం పడుతుంది. మరి యాకోబు విషయంలో దేవుడు చాలా దీర్ఘశాంతం వహించాడు అనమాట. చాలా దీర్ఘశాంతం చూపించాడు. ఇప్పుడు అతని జీవితంలో అవసాన కాలానికి వచ్చి ఉన్నాడు అనమాట. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మరి ఈ అధ్యాయంలో చాలా అద్భుతమైనటువంటి విషయాలు మనం చూసాం. కాబట్టి మనం నేర్చుకున్నటువంటి విషయాలు మనం ఒకసారి రిమైండ్ చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళిపోదాం. ప్రతి వాక్యాన్ని మరలా మీరు వినాలని ప్రభు పేరట మనం చేస్తున్నాం. దేవుడి మాటల ద్వారా మిమ్మల్ని అందరం బలపరచును గాక. ఆమేన్. స్తోత్రం దేవా. మేము ఇస్సాకు వలె, యాసావు వలె, యాకోబు వలె, రెబ్బవలె ఉన్నామా? మరి యేసు అద్భుతమైన రీతిలో ఉన్నాడు. అటువంటి రీతిలో మేము అందరం ఉంటూ నిన్ను స్తుతించి నిన్ను మహింపరచుటకు సహాయం చేయమని, విన్న వాక్యం వ్యర్థం కాకున్నట్లు కృప చూపించమని యేసునామమున ప్రార్థించి పొందుకున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మేము చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే మీ ఫోన్లో యూట్యూబ్ ఛానల్లో జీసస్ ఆల్మైటీ గాడ్ అని టైప్ చేసి సెర్చ్ చేసినట్లయితే జీసస్ ఆల్మైటీ గాడ్ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అనే బటన్ని ప్రెస్ చేసి దాని పక్కన ఉన్న బెల్ బటన్ని కూడా ప్రెస్ చేయండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో పొందుకుంటారు. థ్యాంక్ యూ.